అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. వీడియో రాక చాలా రోజులైందిగా. నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్పై అవగాహన కోసం ఒక వీడియో చేశాను. చాలామంది వచ్చినటువంటి డౌట్లు క్లారిఫై చేయడం జరిగింది. కానీ ఇల్లీగల్ గేమ్లు ఆడకండి అని చెప్తున్నా ఎంతోమంది వినకుండా ఆడుతూనే ఉన్నారు. సైబర్ క్రైమ్ ఇది ఒక ఫోన్ కాల్తో మొదలయ్యే మోసం కాదు. ఇది ఒక ప్లాన్, ఒక సిస్టమ్, ఒక నెట్వర్క్. ఈ వీడియోలో మనం స్కామర్లు ఎలా ఆలోచిస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా దాడి చేస్తారు పూర్తిగా చూడబోతున్నాం. ప్రతి సైబర్ క్రైమ్ ముందుగా డేటాతో ప్రారంభమవుతుంది. అందులో మొదటిది డేటా హార్వెస్టింగ్, డేటా లీక్స్ యానిమేషన్, సోషల్ మీడియా స్క్రోలింగ్, డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్ ఇల్లుస్ట్రేషన్. మీ పేరు, మీ మొబైల్ నంబరు, మీ బ్యాంక్ పేరు, ఇవి చాలాసార్లు మనం స్వయంగా బయటపెడతాం. టార్గెట్ ప్రొఫైలింగ్, స్కామర్లు ఇలా ఆలోచిస్తారు: ఈ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడా, ఈ వ్యక్తి వృద్ధుడా, ఈ వ్యక్తి ఎక్కువగా యూపీఐ వాడుతున్నాడా. వాళ్ళు ఇలా టార్గెట్ సెగ్మెంట్ చేసుకుంటారు. దాడికి ముందు వారు ఆయుధాలు సిద్ధం చేస్తారు. ఫేక్ బ్యాంక్ వెబ్సైట్, స్పూఫ్డ్ ఎస్ఎంఎస్, ఫేక్ లోన్ యాప్, మ్యూల్ అకౌంట్ సెటప్. ఈ స్టేజ్లోనే 50% మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. సైకలాజికల్ అటాకింగ్ ట్రయాంగిల్, ఫియర్, అర్జెన్సీ, అథారిటీ. మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, 5 నిమిషాల్లో చేయాలి, నేను బ్యాంకు మేనేజర్ని మాట్లాడుతున్నాను అని చెప్తారు. స్కామర్లు టెక్నాలజీతో కాకుండా మీ భావోద్వేగాలతో ఆడతారు. ఒక్క ఓటీపీ, అదే మీ డబ్బుకు తాళం చెవి. అయితే సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది పూర్తి వివరణ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సైబర్ క్రైమ్ అనేది ఒక్కసారిగా జరిగే పని కాదు. ఇది ఒక ప్లాన్ చేసిన ప్రక్రియ. స్కామర్లు ముందుగా మీ గురించి సమాచారం సేకరించి, మీ బలహీనతలను గుర్తించి, మిమ్మల్ని ప్రభావితం చేసి చివరికి మీ దగ్గర నుండి డబ్బు లేదా సమాచారం తీసుకుంటారు. మొదటగా స్కామర్లు డేటా సేకరణ చేస్తారు. ఇది సోషల్ మీడియా, లీక్ అయిన డేటాబేసులు లేదా ఫేక్ ఫారం ద్వారా పొందుతారు. మీ పేరు, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు వంటి సమాచారం వారికి అందితే వారు మీతో మాట్లాడేటప్పుడు నమ్మకం కలిగించేలా ఉంటారు. తర్వాత వారు టార్గెట్ సెలెక్షన్ చేస్తారు. ఉదాహరణకు, ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఫేక్ జాబ్ ఆఫర్లు, వృద్ధులకు కేవైసీ కాల్స్, యువతకి లోన్ యాప్స్ స్కామ్స్ వంటి ప్రత్యేక పద్ధతులు వాడతారు. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసుకుంటారు. ఇందులో ఫేక్ వెబ్సైట్లు, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు, ఫేక్ యాప్లు తయారు చేస్తారు. ఇవి అసలు కనిపిస్తాయి, అందుకే జనాలు మోసపోతారు. ఇప్పుడు అసలు దశ మొదలవుతుంది. కాంటాక్ట్, మానసిక ప్రభావం. స్కామర్లు మీకు కాల్ లేదా మెసేజ్ చేస్తారు. వారు మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీకు లోన్ అప్రూవ్ అయింది, లేదా మీ పార్సల్ నిలిపివేయబడింది అని చెబుతూ భయపెడతారు. ఇది ఫియర్, అర్జెన్సీ, అథారిటీ అనే మానసిక ట్రిక్. ఈ సమయంలో మీరు చేసే చిన్న తప్పు, ఉదాహరణకు ఓటీపీ చెప్పడం, లింక్ క్లిక్ చేయడం, స్క్రీన్ షేర్ చేయడం, స్కామర్లు అవకాశం ఇస్తుంది. దీన్ని టెక్నికల్ బ్రీచ్ అంటారు. వారు మీ అకౌంట్లో యాక్సెస్ పొందుతారు. అక్కడి నుంచి వారు మనీ ఎక్స్ట్రాక్షన్ ప్రారంభిస్తారు. మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బుకు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత డబ్బును చాలా అకౌంట్ల ద్వారా పంపుతూ లేయరింగ్ చేసి కష్టంగా మారుస్తారు. చివరకు వారు ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు లేదా క్రిప్టో కరెన్సీగా మార్చేస్తారు. ఈ సమయంలో మీరు బ్యాంకు మెసేజ్ చూసి షాక్ అవుతారు. వెంటనే మీరు బ్యాంకు సంప్రదించాలి, కార్డును బ్లాక్ చేయాలి మరియు సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వాలి. 24 గంటల్లో స్పందిస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. పోలీసులు మరియు బ్యాంకులు కలిసి ఐపీ అడ్రస్ ట్రేసింగ్, అకౌంట్ ఫ్రీజింగ్ మరియు డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధన చేస్తారు. కానీ ప్రతి కేసులో డబ్బు తిరిగి రావడం గ్యారంటీ కాదు. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చాలామంది సైబర్ క్రైమ్ గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఎంతోమందికి చెప్తున్నాను, దయచేసి ఇల్లీగల్ గేమ్లు ఆడకండి. ఉచితంగా వచ్చే డబ్బు కోసం మీ కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.